వెంకటరెడ్డి గారు, సత్తా లేదని బహిరంగంగా ఒప్పుకోవడం ఏంటి? సత్తా లేనప్పుడు పార్టీ పెట్టడం ఎందుకు? ఈ కులాల మధ్య చిచ్చేందుకు, ఈ మతాల మధ్య చిచ్చేందుకు? అసలు ఈ దేనికోసం పార్టీ పెట్టినట్టు? అది బహిరంగంగా ఒప్పుకోవడం ఏంటి? ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న అందరికీ అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. నాకు తెలిసి నేను ఈ రాజకీయాలు అబ్జర్వ్ చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి మొట్టమొదటి నిజం ఇదేనేమో అనుకుంటున్నాను. నా దగ్గర సత్తా లేదని, మిగిలిన అబద్ధాలే. బహిరంగంగా ఎందుకు చెప్పాలి? ఎందుకు చెప్తారండి అట్లా. మరి మీరెవరు అసలు అడగటానికి? అక్టోబర్ రాజకీయాలు అలా కూడా చెప్పేసుకుంటారు. నా పార్టీని నేనే కించపరుస్తాను, నా పార్టీని నేనే కిందికి లాగేస్తాను. ఒక సెకండ్కి 5 సార్లు ఆక్టోపస్ రంగులు మార్చగలుగుతాం. అంతకంటే వేగంగా పవన్ కళ్యాణ్ రంగులు మారుతాడు. మొన్న మన మధ్య కథను మరి అట్లా ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడతాడు. మీరు ఎవరికి వచ్చింది చేయడానికి? ఆయన బుద్ధి పుట్టినప్పుడు బుద్ధి వచ్చిన మాటలు మాట్లాడతాడు. ఎందుకంటే ప్రశ్నించడానికి పేటెంట్ రైట్స్ ఆయన దగ్గర ఉన్నాయి, మనకు లేదు. ఆయన క్లియర్ గా చెప్పాడు నా దగ్గర సత్తా లేదని. సత్తా అంటే విషయమేగా, అంటే ఆయన దగ్గర విషయం లేదని ఆయన చెప్పాడు రాజకీయాల్లో. సో మళ్ళీ మీరు అట్లా నన్ను చూసి వేరే విధంగా రాజకీయాల్లో నా దగ్గర విషయం లేదు అని చెప్పాడు. వాస్తవమే కదా. ఇప్పుడు 2008లో రాజకీయాల్లోకి వచ్చాడు. ఇది 2024 మొన్న ఆయన ఎమ్మెల్యే అయింది. అంటే ఆయనకు ఎమ్మెల్యే అవ్వడానికి 16 ఏళ్ళు పట్టింది. విషయం ఉన్నాడు, సత్తా ఉన్నాడు అయితే మొట్టమొదటి ఎన్నికల్లో కనీసం ఎమ్మెల్యే అవుతాడు. నేను అధికారంలోకి రావడం సంగతి చెప్పట్లా. కనీసం విషయం ఉన్నాడైతే మొట్టమొదటిసారి పోటీ చేసినప్పుడు, ఎందుకంటే మెగా కుటుంబం, దాంట్లో నువ్వు మళ్ళీ పవన్ కళ్యాణ్ హీరోవి, మళ్ళీ నువ్వు 2008లో రాజకీయాల్లోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ నాయకులు పంచలు ఓడ తీసుకొడతానన్నావు. నీకు ఇన్ని టాలెంట్లు ఉన్నాయి. అన్ని టాలెంట్ ఉన్నప్పుడు నువ్వు మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అవుతావు పోటీ చేసినప్పుడు. అవ్వలేదంటే విషయం లేదనే కదా అర్థం. రెండో అంశం వచ్చేటప్పటికి, ఇప్పుడు రామోజీరావు అనేటటువంటి ఒక వ్యక్తి డైరెక్షన్లో మీరు అంటున్నారు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టాడు కదా, పార్టీ పెట్టి ఇట్లాంటివి చెప్పటం ఏంది? ఎవరు చెప్పారు పార్టీ పెట్టారని? పార్టీ పెట్టాడని ఎవరు చెప్పారు? పార్టీ పెట్టించారు. పార్టీ పెట్టడం వేరు, పార్టీ పెట్టించడం వేరు. పెట్టలేదా? పార్టీ పెట్టడం వేరు, పెట్టించడం వేరు. పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారా లేదా? పెట్టించారంటున్నా పవన్ కళ్యాణ్ గారి చేత. పెట్టించారు కదా, పెట్టారా లేదా? పెట్టలేదు. ఆయన చేత పవన్ కళ్యాణ్ గారు పార్టీనే పెట్టలేదా? పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఎవరు? చాలా జర్నలిజం చదువుకున్నారు లేదండి, చదువుకున్నారు కదా. పవన్ కళ్యాణ్ గారు పెట్టించారు. మీరు ఆయన అడ్డంగా మన్నాడుతున్నాడు, చెప్పలేదు. పార్టీ పెట్టలేదు టైం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు 2014 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు అనేది అందరూ ఊహించిందే. సో జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్లయినా ఓడించాలి, అధికారంలోకి రాకూడదంటే ఓ కొత్త వ్యక్తిని, ఓ కమ్యూనిటీ, అదర్ కమ్యూనిటీ అంటే తెలుగుదేశం కమ్యూనిటీకి సంబంధించి కాకుండా ఇంకొక కమ్యూనిటీ నుంచి ఇంకో వ్యక్తిని తీసుకురావాలి. తీసుకొని వచ్చి ఈ బలాన్ని కూడా మనం కూడగట్టాలి. అది 4% 3% కూడగట్టాలి అనేటటువంటి ఆలోచనతో ఇప్పుడు చనిపోయినటువంటి రామోజీరావు అప్పుడు బతుకున్నాడు గట్ట. ఆ రామోజీరావు డైరెక్షన్లో చంద్రబాబు కొరకు, చంద్రబాబు చేత, చంద్రబాబు ద్వారా, చంద్రబాబు వలన ఏర్పడిన బానిస సేన ఈ జనసేన. క్లియర్ గా ఆయనే చెప్పాడు కదా, మేము 15 ఏళ్ళు బానిసత్వం చేస్తాను ఇంకా రెడీ అన్నాడు. నేను బానిస అంటలో తప్పలేదు కదా. ఇప్పుడు మురిగే కుక్క కరవదని సామెత ఉంటుంది. మురుగుతానే ఉంటాడు, కరవదు. దానివల్ల ఉపయోగం ఉండదు. కుక్క అది రోజు మురుగుతానే ఉంటది. నేనేమో చెప్పులు తీసుకుని అంతా పేకలు పీసి చంపేస్తాను ఏంటండి, మరి మీరు అందరూ అడ్డుపడతారు. నేనేమన్నా చెప్పులు తీసుకుని అంతా నా డాషుల్లారా, పేకలు పీసికి చంపేస్తా నా డాషుల్లారా, ఒక్కొక్క నా డాషుల్ని చమడాలు తీసేస్తా, తోలు ఒలిచేస్తా, ఎవడనుకున్నారా నేను? ఈయన నేను మాట్లాడలేదు కదా. వాళ్ళు బానిసత్వం చేయటానికే ఉన్నాడు అనేది ఆయనే అనేక సందర్భాల్లో ఒప్పుకున్నటువంటి మాటే. ఇప్పుడు కూడా మీరు 15 రోజులు ఎందుకు మారింది అన్నాడు. సింగపూర్ వెళ్ళి వచ్చాడు ఈ మధ్యలో, అందుకని మారిందని నేను అంట. అది నాకు తెలియదు, ఆయన అడగండి. ఈ మనిషి సింగపూర్ వెళ్ళి వచ్చాడు. మన కలెక్టర్ మీటింగ్ కాబట్టి పవన్ కళ్యాణ్ ఇక్కడ లేదు, సింగపూర్ వెళ్ళి వచ్చాడు. మీరే కదా ఇక్కడ చెప్పారు. కాదండి, సింగపూర్ వెళ్ళి వచ్చాడు. ఏం మారిందో నాకేం తెలిసింది? సింగపూర్ వెళ్ళే ముందు ఏమైనా డీల్ జరిగిందా? ఏం మారింది? మళ్ళీ ఈ విధంగా చెప్పించారా? ఆయన చెప్తాడు కదా. ఇప్పుడు ఏమంటాడు, నేను 40 ఏళ్ళు, అసలు మీరు ఆ 2 వేశారు, ఇంకొక 2 ఉంటాయి సార్, ఈ కూడా ప్రజలు బాగా వినాలి. ఇది 2023 జూన్ 17వ తారీఖున మాట్లాడు. ముఖ్యమంత్రి కావడానికి సిద్ధంగా ఉన్నాను, సిద్ధం. నేను ముఖ్యమంత్రి కావడానికి సిద్ధంగా ఉన్నాను. ఇంత గుండె దమ్ముగా నేను 2019లో కూడా చెప్పలేదు. నాకు తెలుసు సంగతి, ఎందుకంటే సత్తా ఉందా లేదా నాకు నేనే ఒక సెల్ఫ్ డౌట్. నాకు ఈ రోజు నేను చెప్తున్నాను, సాక్షాత్తు శ్రీపాద శ్రీవల్లభుడు సాక్షిగా చెప్తున్నాను, ముఖ్యమంత్రి స్థానం కనుక మీరు ఇస్తే ఆంధ్రప్రదేశ్ ని అత్యంత ఉన్నత నెంబర్ 1 రాష్ట్రంగా దేశంలోనే తీర్చిదిద్దుతాను. అన్ని స్థానాల్లో పోటీ చేయడానికి మన దగ్గర 4 దశాబ్దాల సుదీర్ఘమైన అనుభవం ఉన్న ఒక వ్యవస్థలు ఉన్నాయా మన దగ్గర? తెలుగుదేశం పార్టీ
పార్టీ నాయకుల్లాగా హోల్ మేనేజ్మెంట్ తెలుసా? తెలుగుదేశం పార్టీలతోటి మనం పోటీ పడగలమా? 800 నుంచి 1000 మంది బూత్ కార్యకర్తలు ఉన్నారా మనకి ప్రతి నియోజకవర్గంలో? ఏమున్నాయి మన దగ్గర? మనం నిలదొక్కున్నాం. ఈ 2 వీడియోలు ఆల్రెడీ మీరు వేశారు, ఇందా నిలదొక్కున్నాం అనేది. దాని తర్వాత ఈ ముందు ఇంకో 2 వీడియోలు నేను మీకు వేసి చూపించాను. శ్రీపాద శ్రీవల్లభ సాక్షిగా దేవుణ్ణి కూడా రాజకీయాల్లాగా వాళ్ళ సాక్షిగా అబద్ధాలు చెప్పి నేను సీఎం అయ్యే సత్తా అంటాడు, నా దగ్గర సత్తా లేదంటాడు. ఇంత పూటకు ఒక మాట కాదు సార్, సెకండ్కి ఒక మాట మార్చే వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవడన్నాడంటే నిజంగా మనుషులందు పవన్ కళ్యాణ్ వేరయ్యా అని మన పుస్తకాల్లో రేపొద్దున చరిత్రలో ఎక్కించాలి. మనుషులందు పవన్ కళ్యాణ్ వేరయ్యా, రాజకీయ నాయకులలో అని చెప్పారు. కాదు కాదు, మనుషులే సార్. మనుషులైతే ఇన్ని మాట్లాడరు, రాజకీయ నాయకుడు తర్వాత సంగతి, ముందు మనిషి కదా. మనుషులందు పవన్ కళ్యాణ్ వేరయ్యా అని మనం ఎక్కించాలి. ఎవడన్నా నిన్ను ఉంపుడు గత్తె అన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి రోజు 15 ఏళ్ళు మీతో ఉంటాను ఉంచుకోండి అని ఎవడంత అంటాడా? తెలుగులోనే మాట్లాడతాం, మీరు అటు చూడొద్దు దయచేసి, నాకంటే ఎక్కువ వచ్చింది తెలుగు. వినండి సార్, నేను అనలా, నన్ను ఉంపుడు గత్త అంటున్నారు తెలుగుదేశం వాళ్ళు పవన్ కళ్యాణ్ మాటలో. నన్ను ఉంపుడు గత్త ఒక 20 సీట్లు పడేస్తే ఇన్ని మనం ఉంచుకోవచ్చు అని చెప్పి అన్నారని ఆయనే మాట్లాడాడు కదా. ఇంకో 15 ఏళ్ళు నువ్వు వాళ్ళతో ఉంటాను అంటే నువ్వు హోల్సేల్గా ఉంచుకున్నారనే కదా అర్థం దానికి. అలాగా నేను అనలా, బాలకృష్ణ నీది అలగా పార్టీ, నువ్వు అలగా అని అన్నాడు కదా. అన్నాక పవన్ కళ్యాణ్ మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎస్ నేను అదేనండి నేను ఉంటానంటే దానికి అర్థమైంది. తల్లిని తిట్టినాడి దగ్గరికి వెళ్ళి ఎవడన్నా వెళ్ళి వాళ్ళతో సమావేశం చేసి నీ అంత గొప్పవాడు లేడు, నువ్వు చాలా అద్భుతమైన మనిషి అని నీ కాళ్ళ దగ్గరికి వెళ్ళి సరెండర్ అవుతారా? ఇది మాత్రం తన తల్లిని తిట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరు క్షమించరు. క్షమిస్తారో లేదో నాకు. అమ్మని తిట్టిన వాడిని ఆకాశానికి ఎత్తుతున్నాడు ఈరోజు. వాళ్ళ అమ్మని తిట్టించిన వాడిని ఆకాశానికి ఎత్తి నువ్వు అంత గొప్పవాడు లేదు, అసలు నీ దగ్గర నీ అంత విషయ పరిజ్ఞానం లేదు, నీ అంత తెలివితేటలు ఎవరి దగ్గరకు లేదు, ఎందుకంటే నువ్వు నా అమ్మని తిట్టించో నేను నీ దగ్గర ఊడిగం చేస్తా అంటున్నాడు. నేనన్నా మనుషులందు పవన్ కళ్యాణ్ వేరయ్యాను ఎందుకన్నా అంటే మనిషి కాదు కాబట్టి అనాలి. ఎందుకంటే మనుషులు అంటే ఎవరు ట్రీట్ చేయరు సార్. అలాగా అన్న వాళ్ళ కాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవడన్నా పడతాడా? నిన్న అలాగా నీ పార్టీ అంటే అదే బాలకృష్ణ గారి దగ్గరికి వెళ్ళి అదే వెళ్ళి బాలకృష్ణ గారిని అందరూ బాలయ్య అని పిలవమంటారు, నేను మాత్రం సార్ సార్ అని పిలుస్తానని అన్నాడా లేదమన్నా? అన్నారు. మరి అలాగా అన్నాన్ని సార్ అని పిలుస్తారా? నిన్న అలాగా పార్టీ అన్నాన్ని బాలకృష్ణ సార్ బాలకృష్ణ సార్ ఎవడన్నా మాట్లాడతాడు? మనుషులందు పవన్ కళ్యాణ్ వేరయ్యా అని ఊరికాల. మరి ఇట్లాంటివన్నీ మాట్లాడిన వ్యక్తి ఈరోజు మీరు కులాల గురించి చెప్పారు, ఇందా ప్రసాద్ గారు మతాలు కులాలు దాటిపోయిన స్టేజ్. ఇప్పుడు ఆయన ఇంటర్నేషనల్ లీడర్ అయ్యాడు కదా, ఇంటర్నేషనల్ లీడర్ కులాలు దాటిపోయి ఈరోజు మతాల దగ్గరికి వెళ్ళింది సార్. మతాల దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నారు. కాదు ఆయన ఒక్క విషయం మాత్రం కరెక్ట్గా చెప్పాడు, సత్తా లేదనేటువంటి ఒక విషయం. 2014 నుంచి నేను ఇప్పుడు దాకా ఎందుకు తెలుగుదేశం పార్టీతో ఉన్నాను అనేది ఆయన క్లియర్గా చెప్పాడు. ఓట్లు చీలకుండా ఉండటానికి. ఎప్పుడు 2014లో ఓట్లు చీలకూడదు, అంతా జగన్మోహన్ రెడ్డి గారి వైపు వెళ్లకుండా అడ్డుపడ్డాను అని క్లియర్గా చెప్పాడు. 2019లో విడిపోయినట్టుగా నటించాడు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోజు 50 కాదు 53-54% వచ్చేది. ఏది వీళ్ళు కానీ కలిసి పోటీ చేస్తుంటే అది 2 ఒప్పుకున్నాడు. మొన్న 3వది కూడా క్లియర్గా చెప్పాడు. కానీ దీంట్లో ఒక సందర్భం ఇక్కడ ఈ వేదిక దొరికింది కాబట్టి ఇది డిస్కస్ చేయకూడదు. యాక్చువల్గా ఇదే మా నాయకులు కూడా 2019 ఎన్నికల కంటే ముందు మా పాదయాత్ర జరుగుతున్నటువంటి సమయంలో కొంతమంది మా నాయకులు మా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఒక విషయం డిస్కస్ చేశారు. అన్న మనం పవన్ కళ్యాణ్ తెలుగుదేశంతో విడిపోయాడు కదా, మన దగ్గరకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు, మాట్లాడమంటారా అని. జీవితంలో అట్లాంటి పొరపాటు ఎప్పుడు చేయొద్దు, అలాంటి మనుషులు అసలు మన దగ్గరకు రానియొద్దు, మనకు వద్దు. ఓడిపోతే మళ్ళీ ఓడిపోయాను 2019లో. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని మాత్రం అలాంటి పార్టీలో అలాంటి వ్యక్తుల్ని అలా ఎలా ఎప్పుడు మాట్లాడతాడో మీకు తెలియదు, మొత్తం నా వల్ల అయింది అంటాడు. సో అటువంటి వ్యక్తులతో అసలు మనం సావాసమే చేయొద్దని చెప్పాడు. అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది తెలుగుదేశం వాళ్ళు కరెక్ట్గా యాక్ట్ అవుతుంది. అంతే కదా, అంతే ఇప్పుడు కరెక్ట్గా యాక్ట్ అవుతుంది. కానీ మళ్ళీ వాళ్ళు లైన్ లో పెట్టుకుంటున్నారు కదా, ఒకవేళ దారి తప్పిన 15 రోజుల్లో దారిలోకి తీసుకొచ్చారు కదా, కరెక్ట్గా యాక్ట్ అవుతుంది. ఎందుకన్నాను సింగపూర్ తీసుకెళ్ళాలి కాదండి, సింగపూర్ ఏదో పిఠాపురం అంటే మీకు పవన్ కళ్యాణ్ గుర్తొస్తాడా, వర్మ అనే వాళ్ళు గుర్తొస్తారా? సహజంగా పిఠాపురం వర్మగా ఫేమస్ అతను. అవును. సో పిఠాపురం వర్మ వల్లే గెలిచాని వాళ్ళే ఒప్పుకున్నారు. ఒప్పుకున్నాక అసలు మేము గెలవటానికి వాడు వీడు కారణం అని ఎవడంటే వాడి కర్మ అని అన్నారు కదా. ఇప్పుడు ఏమైంది? అందుకనే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని మనం దగ్గరకు చేర్చుకోకూడదని జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అని చెప్పాడు. ఏది ఆయన వస్తానికి మన దగ్గరకు సిద్ధంగా ఉన్నాడు అని చెప్పి మా నాయకులు ఆయన సిద్ధంగా మనతో పొత్తు పెట్టుకోవడానికి ఉన్నాడంటే అదంతా డ్రామాలు. ఆయన ఎప్పుడు తెలుగుదేశం పార్టీ కొరకు తెలుగుదేశం పార్టీ చేత చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లోనే విడిపోయినట్టుగా నటిస్తున్నాడు, మీరు ఆ ట్రాప్ లో దయచేసి పడవద్దు అని చెప్పి క్లియర్ గా చెప్పాడు. సో అది పవన్ కళ్యాణ్ స్వభావం. సో క్లియర్ గా మరొకసారి అర్థమైంది కదా. సో ఇప్పుడు కూడా ప్రజలు అదే అర్థం చేసుకోవాలి. ఇంకోటి 100% స్ట్రైక్ రేట్ అన్నారు కూడా ఒక మాట. అవును, అంటే 100 మార్కులకి పరీక్ష రాస్తే 100% స్ట్రైక్ రేట్ అంటారు, కానీ 21 మార్కులకి పరీక్ష రాస్తే దాంట్లో కూడా 13 పక్క పార్టీ వాడు రాస్తే దాని స్ట్రైక్ రేట్ ఎట్ అంటారండి?
ఆయన రాసిన ఎగ్జామ్ ఎన్ని మార్కులకి? నేను ఆ 21 లెక్కల్లోకి మార్కులు. వెళ్ళలేదు కానీ మొన్నే కదా సార్, ఇప్పుడు 100% స్ట్రైక్ రేట్ ఉన్న పార్టీ 100% అంటే అని 100% చెప్పి అంటే సత్తా లేదని అంటున్నారు కదా మళ్ళీ అని సార్ అంటున్నారు. 100% అంటే ఏంది? 175 సీట్లు ఆంధ్రప్రదేశ్ లెక్కల ప్రకారం. అవును, దాంట్లో 170 175 సీట్లు ఉంటే 175కి పోటీ చేస్తే అది 100% పోటీ చేసాం, మాకు 100% స్ట్రైక్ రేట్ వచ్చిందని చెప్పాలి. ఓకే. సో ఈయన పోటీ చేసింది దాంట్లో 21 సీట్లకి 175లో 21కి ఏ దయ వల్ల వచ్చినాయి కదా. ఎవడు చూడండి 90 ఏళ్ళ మెజార్టీలు 80 ఏళ్ళ మెజార్టీలు అసలు ఏందో తెలియనటువంటిది. దాంట్లో మాకు 100% స్ట్రైక్ రేట్ అని అంటారు. సో ఒక మార్కుకి రాసేస్తే ఒక మార్కు ఒకటి వచ్చేస్తే 100% స్ట్రైక్ రేటా? ఇక అదే చెప్పండి అందరికి. సరే, అవన్నీ విత్డ్రా చేసుకున్నట్టే కదా, క్షమాపణ చెప్పినట్టే కదా బహిరంగంగా ప్రజలందరికీ నాకు సత్తా లేదని చెప్పడం ద్వారా. అదే విషయం. ఎందుకు మళ్ళీ అదే పాపం మానిపోయిన గాయాన్ని మళ్ళీ రేగొట్టట్టు మీరు మళ్ళీ 100% స్ట్రైక్ రేట్ కాదు. నేను సభ సందర్భం లేకుండా సభలో కూర్చుని అవును జై జహాపన అంటే మేము 100% స్ట్రైక్ రేట్ అన్నారు. మన వల్లే టీడీపీ నిలబడింది 40 ఏళ్ళ పాటు 15 రోజుల క్రితం మాట. నిన్న ఆయనే మళ్ళీ మనకు అవకాశం కల్పిస్తే బాబు ఇదేంటిది ఇలా మాట్లాడండి, మీరు నేను గిల్లుకొని చూసుకోవాల్సి వస్తుంది 2 నిమిషాలకు ఒకసారి. రైట్.